నమస్తే. జిఎస్టీ 2.0 అమల్లోకి వచ్చేసింది సెప్టెంబర్ 22తో. మరి ఈ అమల్లోకి రావడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మోదీ సర్కార్ అంటుంది. మరి ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. ఇది ఏ విధమైనటువంటి గ్రోత్ రేట్ కి ఏ విధంగా దోహదపడుతుందో కూడా చూద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో బిజినెస్ అనలిస్ట్ మధుకర్ రెడ్డి గారు. మోదీ గారు నేను ఇచ్చినటువంటి మెసేజ్ మనం చూసాం చాలా క్లియర్ గా. దాదాపు 15-20 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందు మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి సార్? అంటే అందులో నాకు ఆల్రెడీ దీపావళి బొనంజా వస్తుంది అన్నాడు. తర్వాత మనకు జిఎస్టీ స్లాబ్స్ ఇవి తెలిసినాయే. కాకపోతే మోడీ గారి స్పీచ్ లో నాకు అన్నిటికన్నా ముఖ్యంగా నచ్చింది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అని ప్రమోట్ చేస్తున్నాడు. ఇండియాలో తయారైనవి కొనాలి, స్వదేశీ వస్తువులు. అట్లాగే పేద మధ్య తరగతి జేబుల్లో డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ తోని దాదాపు 80,000 కోట్ల ఆదాయం వదులుకుంటున్నాయి ఏవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సో 80,000 కోట్లు ప్రజల జేబుల్లో ఉన్నట్టే. రఫ్ గా అంటే ఒక నెలకు ఒక 8,000 కోట్లు అయితే ప్రజల జేబుల్లో ఉంటాయి. ఇవి వాళ్ళు నచ్చిన వాటి మీద ఖర్చు చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఏ విధంగా చూసినా కూడా దేశ ప్రగతికి తోడ్పడేది. నేను చాలాసార్లు చెప్పినట్టుగా ట్యాక్స్ రేటు తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ ట్యాక్స్ వసూలు అవుతుంది, జనం హ్యాపీగా ఉంటారు, ట్యాక్స్ కంప్లైన్స్ పెరుగుతుంది. అంటే ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. సో ఎక్కువ స్లాబ్లు ఉంటాయి, అంటే ఎక్కువ రేట్ ఉంటే ఎక్కువ ట్యాక్స్ వసూలు అవుతుంది అనేది అది తెలియని వాళ్ళు అనుకునేది. ట్యాక్స్ రేట్లు తక్కువ ఉంటేనే ఎక్కువ ట్యాక్స్ వసూలు అవుతుంది ప్రభుత్వానికి, కంప్లైన్స్ కూడా పెంచుకోవచ్చు. కాబట్టి నిన్నటి మోడీ గారి స్పీచ్ లో ఇదే హైలైట్. ఏంటంటే మేక్ ఇన్ ఇండియా వస్తువులు వాడాలి, మధ్య తరగతికి భారీ సేవింగ్స్ ఊరటం ఉన్నది. ముఖ్యంగా దీపావళి గిఫ్ట్ దసరాకే వచ్చింది మనకు, నవరాత్రులకు. సో ఇది ఒక మంచి శుభ పరిణామం. చెప్పండి. మోదీ గారు చాలా ప్రత్యేకంగా ఆత్మనిర్భరత అలాగే ఈ స్వదేశీ అనేటువంటిది చాలా అండర్లైన్ చేసి మాట్లాడారు. అంటే ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ పెరగాలి అనేది మోదీ గారి ఉద్దేశం కావచ్చు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అంటే మన ఇండియాలో ఇప్పుడు అది మనకు చిన్న పనే, జస్ట్ లేబుల్ చూసేసి అది ఇండియాలో తయారైందా లేదా చూసుకొని కొనుక్కుంటే ఇది దేశ ప్రగతికి అంటే మనం ఉపయోగపడినట్టుగా అవుతుంది కదా. ఇప్పుడు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ ముఖ్యంగా చైనా అనుకుందాం. చైనా నుంచి చీప్ నాసి రకం సరుకులు తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్మేసి మన మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. అది మనకు తెలిసిందే. అది అలా కాకుండా మన ఇండియాలో తయారైన వస్తువులు, అది ఫారెన్ కంపెనీ కూడా కావచ్చు. ఒకవేళ ఇండియన్ కంపెనీ ఇండియాలో తయారు చేసే వస్తువు అయితే మరీ మంచిది, లేకపోతే ఫారెన్ కంపెనీ అయినా పర్లేదు. అట్లీస్ట్ వాడు ఇండియాలో తయారు చేస్తే ఇక్కడ 4 ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో ఇండియాలో తయారు కావడం అనేది పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవుతుంది. సో దానికి మనం ఎంతో కొంత ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. అంటే ఇక నుంచి జనాలు అలవాటు చేసుకోవాలి. ఏ వస్తువు కొన్నా ఎంతసేపు రేటు చూడడమే కాదు, ఎక్కడ తయారైందో చూసి ఇండియాలో తయారైనవి వాటికి మొగ్గు చూపితే మంచిది. మనం దేశ ప్రగతికి అంటే ఉపయోగపడ్డ వాళ్ళం. కరెక్ట్. ఆ అవగాహన స్పృహ ప్రజల్లో కూడా పెరగాల్సిన అవసరం ఉంది. మోడీ గారు నొక్కి చెప్తున్నారు. చెప్పండి. కరెక్ట్. టారిఫ్ వార్ అనే దానికి మనం చూసాం. 50% ట్యాక్స్ అనేది ఇప్పుడు అమలవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇది. ఇప్పుడు దీని నుంచి మనం బయటపడాలంటే బహుశా ఇలాంటి వాటికి ఫ్యూచర్ లో వచ్చినా కూడా దీన్ని ఎదుర్కోవాలంటే ఈ స్వదేశీ మంత్ర చాలా వరకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఏ విధంగా? ఇవి చాలా మందికి టారిఫ్ గురించి అవగాహన లేక, టారిఫ్ అంటే ఏమనుకుంటారు అంటే ట్రంప్ మన మీద ఏదో ట్యాక్స్ వేస్తున్నాడు అనుకుంటున్నారు. ట్రంప్ ఇండియన్ ప్రజల మీద ట్యాక్స్ వేసే అథారిటీ లేదు. ట్రంప్ దేని మీద వేస్తున్నాడు? ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక షర్ట్ అనుకుందాం. ఇక్కడ ఇండియాలో ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయింది. ఓకే, షర్ట్ మీద ఎంత ట్యాక్స్ ఉందో నాకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ షర్ట్ ఒక $10 అనుకుందాం, దాని మీద ఒక 5% అంటే ఒక 50 సెంట్ల ట్యాక్స్ ఉంది అనుకుందాం. సారీ, $1 ట్యాక్స్ వేసుకున్నాడు అనుకుందాం దాని మీద. సో $10 దాని కాస్ట్, $1 ట్యాక్స్. సో $11 అక్కడ అమ్ముడుపోతుంది. సడన్ గా ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, నేను 50% చేస్తా, 75% చేస్తా, 100% చేస్తా అంటే ఆ $10 షర్టు ఏ $15 $16 చేరుకుంటది. సో అక్కడ ఇది ఎవరి మీద భారం మోపినట్టు అవుతుంది? అమెరికాలో ఉన్న కన్స్యూమర్ మీద, అమెరికాలో ఎవరైతే ప్రొడక్ట్స్ కొంటున్నారో వాళ్ళ మీద భారం పడుతుంది. మనకేం ఇబ్బంది అవుతుంది అంటే
$10 షర్ట్ ని ఎక్స్పోర్ట్ చేయడం ఈజీయే. మనం ఇప్పుడు దాన్ని మన షర్ట్ $15 అవుతుంది. మనం $10 అమెరికాకి అమ్ముతున్నాం. వియత్నాం నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో వాడు అదే షర్ట్ ని $6 అమ్మిండు అనుకోండి, మన మ్యానుఫ్యాక్చరర్ $10 ఎక్స్పోర్ట్ చేయడం కష్టం అవుతుంది. అట్లాగే మన ఈ రొయ్యలు చేపలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బంది. ముఖ్యంగా రొయ్యలు, ఆంధ్ర నుంచి రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇదే క్వాలిటీ రొయ్యలు ఏ వియత్నాం వాడో లేకపోతే ఇంకే దేశం వాడో మనకన్నా తక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేసిండు అనుకోండి, అక్కడ ట్యాక్స్ బఫర్ అయిపోతుంది. అంటే అక్కడ ట్యాక్స్ తో కలుపుకున్నాక వాడి ప్రోడక్ట్ తక్కువ రేటుకు పోతుంది, మన ప్రోడక్ట్ ఎక్కువ రేటుకు పోతుంది. మన ప్రోడక్ట్ ఎక్కువ రేటుకు పోతుంది కాబట్టి ఇంపోర్ట్ తగ్గిపోతుంది. ఇంపోర్ట్ తగ్గిపోయేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కొంటే లాభం ఏంటంటే మన దగ్గర తయారైన వస్తువులు మన ప్రోడక్ట్లే కొంటున్నాం కాబట్టి ఇక్కడ కన్జంప్షన్ పెరుగుతుంది. సో అక్కడ ఏదైతే మార్కెట్ తగ్గిందో ఆ మార్కెట్ ఇక్కడ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళు వేరే మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. అమెరికా లేకపోతే యూరోప్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి కన్జ్యూమ్ చేసుకోవడానికి. డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు మనం మేక్ ఇన్ ఇండియా కొంటే ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ఇక్కడ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఏదైతే ఎక్స్పోర్ట్ లో వచ్చిన గ్యాప్ ఉందో, నేను ఇందాక ఈ షర్ట్ కంపెనీ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, ఒక కంపెనీ 1,00,000 షర్ట్లు తయారు చేసి అమెరికాకు పంపేది. ఇప్పుడు అమెరికా 30,000 షర్ట్లే కొంటున్నారు, ఇంకా 70,000 మిగిలిపోతున్నాయి. ఇక్కడ మనం కొన్నాం అనుకోండి, ఎంత కొంత వాడికి హెల్ప్ అవుతుంది కదా. సో ఆ టారిఫ్ నుంచి కూడా తప్పించుకోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. పర్టికులర్ గా అమెరికా మన మీద కక్ష కట్టినట్టు గత కొన్ని నెలలుగా ప్రవర్తిస్తోంది. రీసెంట్ గా ఈ ఏమంటారు మన వీసా విషయం ఇందులో మనం డిస్కస్ చేయొచ్చు సార్. ఇందులో దీనికి కరెక్ట్ వీసా ఫీజు వీసా ఏమొద్దు, మన ఇదే మన జిఎస్టి ప్లస్ టారిఫ్ కొన్ని మీరు కలిపారు, బాగానే కలిపారు. ఈ అంటే మీరు అన్నట్టుగా అంటే ఈ స్వదేశీ కొనడం అనేది కొంచెం అమెరికా దెబ్బ నుంచి మనకు ఇది ఇందాక నేను చెప్పినట్టుగానే అమెరికా దెబ్బ నుంచి ఈ విధంగా హెల్ప్ అవుతుంది. వీసా వద్దులేండి దీంట్లో. అవును, అది కంప్లీట్ వేరేది అవుతుంది. వేరే టాపిక్. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇది చేయడం ద్వారా జిఎస్టి సంస్కరణలు తీసుకురావడం ద్వారా రెవెన్యూకి మన భారత ప్రభుత్వానికి కావచ్చు ఓవరాల్ గా 70,000 కోట్లు ఎంతో రెవెన్యూ తగ్గేటువంటి అవకాశం ఉందంటున్నారు. దీని నుంచి ఎలాగ మనం కోలుకోవచ్చు? దీన్ని మనం లాస్ అని అనుకోవాలా లేకపోతే ఎలా చూడాలి? లాస్ అయితే కాదు. యాక్చువల్ గా ట్యాక్స్ తగ్గడం వల్ల 80,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో 80,000 కోట్లు తగ్గుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అది కన్జంప్షన్ పెరిగి కవర్ అయిపోతుంది అండ్ కంప్లైన్స్ పెరుగుతుంది. అంటే ఇంకా ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మంది వస్తారు. ట్యాక్స్ తక్కువ ఉంటేనే ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ ఎక్కువ ఉంటే ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు కూడా పెరుగుతారు. సో ఇప్పుడు జిఎస్టిలో మన ప్రీ జిఎస్టి అంటే వ్యాట్ జమానాతో పోల్చుకుంటే వ్యాట్ లో ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు విపరీతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జిఎస్టిలో ట్యాక్స్ ఎగ్గొట్టడం అంత ఈజీ కాదు. అంటే దొంగలకు ఏదో మార్గాలు ఉంటాయి, అన్ని దానిలో మార్గాలు ఉంటాయి. బట్ ఆ దొంగల సంఖ్య తగ్గింది, దొంగతనం తగ్గింది జిఎస్టిలో డెఫినెట్ గా. ఎందుకంటే ప్రీ జిఎస్టి ఎరా చాలా దారుణంగా ఉండేది. నేను వ్యాపారం చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ జిఎస్టి ఎరా ప్రీ జిఎస్టి ఎరాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కంప్లైన్స్ పెరిగింది కాబట్టి డెఫినెట్ గా ట్యాక్స్ పెరుగుతుంది. నేను ఈ ఒక్క మంత్ లో మనం అంచనా వేయలేము, ఎందుకంటే ఇది పండగల సీజన్ కాబట్టి వేయలేం. కానీ ఒక క్వార్టర్ తర్వాత మీరు చూడండి మంత్లీ కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఏది 2.0 రిఫార్మ్స్ తర్వాత. అయితే బ్రీఫ్ గా చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే మాకేం తగ్గుతుంది, ఏ వస్తువులు తగ్గుతాయి, ఏ వస్తువులు పెరుగుతాయి అనేది జనరల్ గా ఉంటుంది. మనం డీటెయిల్డ్ గా వెళ్ళక్కర్లేదు. కానీ సామాన్య ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడేలాగా ఏవి తగ్గుతున్నాయి, బేసిక్ గా ఏవి కాస్త పెరిగేటువంటి అవకాశం ఉందా గతంతో ఇప్పుడు పోల్చుకుంటే? ఆ డీటెయిల్స్ ఏంటి సార్? పేదవాడికి వ్యాట్ జమానాలో పప్పులు, ఉప్పులు, ఏవి బియ్యము, గోధుమలు, చింతపండు అన్నిటి మీద వ్యాట్ ఉండేది. 5% వ్యాట్ ఉండేది. జిఎస్టి రాగానే అది పోయింది. పేదవాడిని జిఎస్టి పరిధిలోంచి 90% తీసేశారు. ఏదో 10% ఏదో పెరుగు ప్యాకెట్ బ్రాండెడ్ కొనుక్కుంటేనే, లేకపోతే పాల ప్యాకెట్ ఏదో బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ మీద ఉండడం వల్ల కొంచెం భారం పడిన వాట వస్తాము. మధ్య తరగతికి కూడా ప్రీ జిఎస్టి అంటే వ్యాట్ జమానాతో పోలిస్తే మధ్య తరగతి కూడా భారీగా తగ్గినాయి. ఒక్క ఐటమ్ మీద కూడా వ్యాట్ లో ట్యాక్స్ తక్కువ ఉండి జిఎస్టీ ఎక్కువ ఉన్న ఒక్క ఐటమ్ కూడా లేదు, అన్ని తగ్గినాయి. కాకపోతే జనాలకు కొంచెం ఈ ట్యాక్స్ ల్యాబ్లు ఎక్కువై కొద్ది గందరగోళం, వ్యాపారుల్లో గందరగోళం, జనాల్లో గందరగోళం ఉండేది. అట్లాగే కొన్ని ఫేర్ డిమాండ్లు ఉండేవి. అంటే ఇన్సూరెన్స్ పాలసీ మీద వేయడము, కొన్ని మందుల మీద ట్యాక్స్ వేయడము జనాలకు నచ్చలేదు. సో ఇప్పుడు అది కూడా పోయింది. సో
పేదవాడు ఆల్రెడీ ట్యాక్స్ జిఎస్టీ భారం నుంచి ఆల్రెడీ తక్కువలో ఉన్నాడు. మధ్య తరగతికి ఉన్న భారం భారీగా తగ్గింది. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ మీద ముందే ట్యాక్స్ లేదు, ఇప్పుడు బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ మీద లేదు. అంటే పెరుగు కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్ని కూడా డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోంచి తీసేస్తారు. అలాగే పిల్లలు వాడే స్టేషనరీ ఐటమ్స్, నోటు పుస్తకాలు, పెన్నులు, రబ్బరు, వీటి మీద కూడా 12% ట్యాక్స్ ఉండేది. అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది ఏది ఈ ట్యాక్స్ ఐటమ్ లిస్ట్ ఏదైతుందో. అంటే ఈ రాష్ట్రాలన్నింటినీ ఒప్పించి ఆ లిస్ట్ ని సరి చేయడం అనేది అంత ఈజీ కాదు. సో అందువల్ల ఎందుకంటే మా ఆదాయం తగ్గిపోతుందేమో రాష్ట్రాలు భయపడతా ఉంటాయి కదా, అందుకే ఇన్ని రోజులు ఇన్ని ట్యాక్స్ స్లాబ్లు ఉన్నాయి. ఇంత కాలం పట్టింది అనమాట ఒప్పించి 2 స్లాబ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 5% అండ్ 18%. నిత్యావసర వస్తువులు 90% జీరోలోనే ఉన్నాయి, ఒక 10% 5% లో ఉన్నాయి. మిగతా కొన్ని అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీ, మొబైల్, ప్రతి మధ్య తరగతి వాడు ఈవెన్ కారు, ఇవన్నీ కూడా మొన్నటి వరకు 28 లో ఉండే, ఇప్పుడు 28 నుంచి 18% వచ్చింది. అది కూడా మధ్య తరగతికి భారీ ఊరట. ఇంకా మిగతా ఎక్కువ ఎక్స్పెన్సివ్ లగ్జరీ ఐటమ్స్, సిన్నుడు గుడ్స్ 40 లో ఉన్నాయి. అవి మనం వరి కావాల్సిన అవసరం లేదు, అవి కొనే వాళ్ళు వరి అవుతారు. ఏవి టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, ఆల్కహాల్ ప్రొడక్ట్స్, ఆల్కహాల్ అంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్, నాట్ మన రెగ్యులర్ పార్టబుల్ ఆల్కహాల్ కాదు. అట్లా ఈ గుట్కాలు కావచ్చు, కూల్ డ్రింక్స్, ఈ ఆరోగ్యానికి పనికిరాని సిన్నుడు గూడ్స్ ప్లస్ లగ్జరీ గూడ్స్, లగ్జరీ కార్లు, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్ని కూడా 40 లో ఉన్నాయి. అవి మా మధ్య తరగతి వాళ్ళు వరి కావాల్సిన అవసరం లేదు. మధ్య తరగతి వాళ్ళు 28 నుంచి 18కి వచ్చాయి. 18 లో కూడా చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ 90% జీరో, ఒక మిగతా 10% ఈ 18 అండ్ 5% లో ఉంది. అయితే ఈ మధ్య అమెరికా మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రివెంజ్ కోసము ముందు 25%, ఆ తర్వాత మరో 25% వేసింది, 50% ట్యాక్స్. దీనివల్ల దీర్ఘకాలికంగా అమెరికాకే నష్టము, మనకంటే ఎక్కువ. మనకి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ప్రత్యామ్నాయ మార్కెట్లు మనం చూసుకోవాలి. సో భవిష్యత్తులో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిణామాలు కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైనా కూడా ఏ విధంగా దోహదపడతాయి ఇలాంటి పరిస్థితి నుంచి మనం గట్టెక్కడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ మన ఒక్కడి మీదనే కష్టపడలేదు. ట్రంప్ స్వభావం మనకు తెలిసిందే. పొద్దున్నే లేచి ఇలా ఏమి సంచలనం మాట్లాడదాము, ఏమి గొడవ చేద్దాము అన్న దీంట్లోనే ఉంటాడు. సో ఈ టారిఫ్స్ కూడా అట్లాగే చాలా మందికి అనిపించచ్చు, అయ్యో 50 ఎక్కువనేమో, 40 ఉంటే బాగుంది. 40 అయినా 50 అయినా 150 అయినా ఒకటే. ఎందుకంటే 50తో కూడా వ్యాపారం జరగదు, 50% ట్యాక్స్ తో కూడా వ్యాపారం జరగదు అమెరికాతోని. రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, అమెరికా మన దగ్గర వస్తువులు మనల్ని ఉద్ధరించని కొనట్లేదు, అలాగే మనం అమెరికా దగ్గర వాడిని ఉద్ధరించని కొనట్లేదు. అవసరాలకే కొంటాము, ప్లస్ కాంపిటీషన్లు. ఇప్పుడు ఈ భారం ఏదైతే ట్యాక్స్ భారం ఉందో ఇది అమెరికన్ ప్రజల మీదే పడుతుంది ట్రంప్ చేసేది. మనకి ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా మన ఈ ఫిషరీస్, ఈ రొయ్యలు, చేపలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రాలో సఫర్ అవుతున్నారు. కొంచెం టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా కొద్దిగా సఫర్ అవుతుంది. ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్ కు కొద్దిగా ఎక్కువ అంటే ప్రభావం పడింది. మిగతా వాళ్ళకు నామమాత్ర ప్రభావము, దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఈ 50% కొనసాగదు, ఎందుకంటే 50% వ్యాపారం జరగదు కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటది. సరే, దీనివల్ల ఎంతో కొంత ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది ఎదుర్కోనికి ఇండస్ట్రీస్ వేరే మార్కెట్లు ఎక్స్ప్లోర్ చేస్తాయి. యూరోప్ మార్కెట్ కావచ్చు, లేకపోతే మిగతా మార్కెట్లు కావచ్చు, ఎక్స్ప్లోర్ చేస్తాయి. అట్లాగే మోడీ గారు ఇచ్చిన పిలుపులో మేడ్ ఇన్ ఇండియా చూసి కొనమంటున్నాడు. లేబుల్ మేడ్ ఇన్ ఇండియా కొంటే ఇక్కడ కూడా కన్జంప్షన్ పెరుగుతుంది. ఇక్కడ కన్జంప్షన్ పెరిగితే అక్కడ ఏదైతే నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ లో నెలకు 1,00,000 షర్ట్లు ఎక్స్పోర్ట్ చేసే ఒక షర్ట్ కంపెనీ ఉందనుకుందాం. అమెరికా వాడు ఈ ట్యాక్స్ బాధకు ఓన్లీ 30,000 కొంటున్నాడు, 70,000 మిగిలిపోయినాయి. ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో కూడా 70,000 అమ్ముడుపోయే పరిస్థితి ఉంటుంది. అంటే మేక్ ఇన్ ఇండియా చూసుకొని, ఆ లేబుల్ చూసుకొని మనం కొనడం వల్ల దేశ ప్రగతికి దోహదం చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్ కానికి, ఉద్యోగాలు క్రియేట్ కానీ కూడా ఉపయోగపడ్డ వాళ్ళు అవుతాం. మనకు పోయేదేం లేదుగా, లాస్ అయ్యేది ఏం లేదుగా. ఎలాగో ఆ ప్రోడక్ట్ కొంటున్నాం, కొనేటప్పుడు ఏదో ఇక్కడ ఇండియాలో తయారైంది కొంటే మంచిది. అమెరికాతో మనకు వచ్చినటువంటి వైరం కావచ్చు, ఈ ట్రేడ్ వార్ వలన కావచ్చు, లేకపోతే రేపు ఫ్యూచర్ లో ఇంకో దేశంతో రావచ్చు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మోదీ గారు నేను ఇచ్చినటువంటి మెసేజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు? మోడీ గారు నిన్న ఒక్కరోజు కాదు, అంతకు ముందు కూడా మనకు చాలా సందర్భాల్లో చెప్పారు, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లు వాడాలి, మనం ఆత్మ నిర్భర్ భారత్ కావాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ తయారైన వస్తువులు కొనడం మొదలు పెడతామో ఇక్కడ తయారీ కూడా పెరుగుతుంది. తయారీ పెరిగిందంటే ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. అంటే మనం వేరే దేశాల మీద డిపెండ్ అయ్యే ఇది అవసరం ఏదైతుందో అది తగ్గిపోతుంది.
ఇవాళ అమెరికా మనల్ని బెదిరించవచ్చు, రేపు ఇంకో యూరోపియన్ కంట్రీ బెదిరించవచ్చు, బ్రిటన్ బెదిరియొచ్చు. అవన్నీ కూడా మనం భయపడే పరిస్థితి ఉండదు. ఇప్పటికే మనం భయపడే పరిస్థితి ఏం లేదు. సో ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనొద్దన్నా మనం కొంటానే ఉన్నాం, ఎందుకంటే మనకు డిస్కౌంట్ రేట్లో వచ్చినప్పుడు వాడేవాడో చెప్పిండని కొనకుండా ఉన్నాం కదా. సో ప్రజలుగా మనం చేయగలిగేది ఏంటంటే మన వంతుగా మన తక్కువ రేటుకు వచ్చిందనే చైనా గూడ్స్ ఇట్లాంటివి కొనకుండా మన ఇండియాలో తయారైంది మంచి నాణ్యత చూసే కొనాలి. నాణ్యతని కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నాణ్యమైన వస్తువులు మన దేశంలో తయారైనవి మాత్రమే మంచి రేటుకు లభిస్తే అవి కొనుక్కుంటే సరిపోతాయి, మన దేశ ప్రగతికి ఉపయోగపడ్డ వాళ్ళం. జిఎస్టి పన్ను విధానాన్ని సరళీకృతం చేయడం ద్వారా చాలా మంది, కోట్లాది మంది ప్రజలు, అది మధ్యతరగతి ప్రజలు కావచ్చు, లేకపోతే పేద ప్రజలు కావచ్చు, చాలా లబ్ధి పొందబోతున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే సమస్యలు లేదా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ ట్రేడ్ వార్ ద్వారా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే స్వదేశీ అనేటువంటి మంత్రం, అంటే ఇక్కడ తయారైనటువంటి వస్తువుల్ని, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని మనం ఉపయోగించాలి. తద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయనేది మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.